శుక్రవారం బైబిల్ తరగతి ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము ప్రభు. మా తండ్రి, నీ ప్రేమ చేతను కృప చేతను గడిచిన ఈ 4 గంటలను మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని నీ కృపతోనూ ప్రేమతోనూ నింపి సంరక్షించుకుంటూ మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ శుక్రవారం బైబిల్ తరగతి ప్రారంభించండి. కృప చూపించండి, సహాయం అందించండి తండ్రి. చేరి వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకుని మా ప్రభు దీవించండి, ఆశీర్వదించండి. ఈ బైబిల్ తరగతి తండ్రి మరి బోధించుండగా వివరించుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపించడానికి గ్రహించండి. ఇంకొక రావాల్సిన వారు ఉంటే వారు త్వరితగతిన తను మరి ఈ తరగతికి హాజరవ్వడానికి కృప చూపించుకోవాలి. ఈ తరగతి అంతటి మీ చేతిగా అర్పించుకుంటూ మీ ప్రార్థన చేసుకోండి. యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకున్న మా ప్రిపల్లో తండ్రి. బైబిల్ తరగతి భాగంగా కీర్తన పాడుకుని తను నేను స్థుతించుకున్నాను. కీర్తన పాటకు సహకరించాలి రావడం త్వరగా. చిన్న కీర్తన పుస్తకం నుంచి పడుకుంటాం. ఆరాధించెదము ఆత్మతో నిరంతరం యెహోవా దేవుని బలమందా ఆనందగానము మనసారా చేయుచు ఆనందగానము మనసారా చేయుచు అనుదినం కీర్తింతుము రారాజును అనుదినం కీర్తింతుము రారాజును ఆరాధించెదము ఆత్మతో నిరంతరం యెహోవా దేవుని బలమందా అక్షయనాథుడు అద్వితీయ దేవుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు అత్యంత రహితుడు అదృశ్యరూపుడు అత్యంత రహితుడు అదృశ్యరూపుడు అమరుడైయున్నవాడు మన దేవుడు అమరుడైయున్నవాడు మన దేవుడు ఆరాధించెదము ఆత్మతో నిరంతరం యెహోవా దేవుని బలమంతా సత్య స్వరూపి సర్వోన్నతుడు మహిమాన్వితుడు మనకును తండ్రి ప్రభువైన క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు ప్రభువైన క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు పరమందు ఆసీనుడు పూజారుడు పరమందు ఆసీనుడు పూజారుడు ఆరాధించెదము ఆత్మతో నిరంతరం యెహోవా దేవుని బలమంతా సమస్తమునకు జీవనాధారుడై శ్రేష్ఠయులనిడు జ్యోతిర్మయుడై భువినందు కృప చూపు కరుణా సంపన్నుడు
ఆరాధించెదము ఆత్మతో నిరంతరం యెహోవా దేవుని మనమంతా. మరి ప్రార్థన చాలా బాగుంది కదా, పాడుతున్నది చాలా బాగుంది కదా. పాట పాడుతున్నా చిన్న ఏదో నేర్చుకోవాలి కదా. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే. నేను ఎవరిని ఎన్నడూ భయపడను, నేను ఎవరిని ఎన్నడూ భయపడను. నా తండ్రియు నా తల్లియు ఒకవేళ మరచినను, ఆపత్కాలమందు చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. ఆపత్కాలమందు చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే. నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. యెహోవా నాకు వెలుగాయే, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనను గ్రహించే. నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము. నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే. నేను ఎవరిని ఎన్నడూ భయపడను, నేను ఎవరిని ఎన్నడూ భయపడను. మరి ఇంతవరకు కీర్తన పాడుకుని తండ్రి దేవుని స్తుతించుకున్నామండి. మరి కీర్తన పాటలో సహకరించిన సహోదరులిద్దరికి ఇరువురికి కూడా ప్రభుపేట ప్రత్యేకంగా తెలియజేస్తానండి. గడిచిన బైబిల్ తరగతిలో మనం ఎన్నో అధ్యాయము 12వ అధ్యాయం అయిందా, ఈరోజు చివరాఖరి అధ్యాయం 13వ అధ్యాయం వివరించుకున్నాం. ముందుగా 12వ అధ్యాయంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం, ఏం ధ్యానించుకున్నాం, ఏం వివరించుకున్నాం? మొట్టమొదటిగా దీంట్లో ఈ 12వ అధ్యాయంలో 2 భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో పేర్లు పట్టీలు వృత్తాంతాలు, అలాగే రెండో భాగంలో యెరూషలేము ప్రాకారం యొక్క ప్రతిష్టాచారాల గురించి ఉంటుంది ఇందులో. సో అవే మనం తెలుసుకున్నాం. ఎందుకంటే జెరుబ్బాబెల్ గారు ఆయన హయాంలో యెరూషలేముకు మొదటి వచ్చిన లేవీలు
వారు కనపడతారు. అలాగే రాజైన యెహోయాకీము దినముల్లో మొదలుకొని నెహెమ్యా కాలం వరకు యాజకుల యొక్కయు లేవీయుల యొక్క వంశావళి చదువుకున్నాం, మనం వంశావళి జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే యెరూషలేము ప్రాకారం యొక్క ప్రతిష్టాచారాలో యెరూషలేముకు పరిశుద్ధ పట్టణం అని పేరు మరలా పిలవడం ప్రారంభించుకున్నారు. అప్పుడు ఈ ప్రతిష్టాచారంలో ఒక 4 పెట్టుకున్నారు. ఆ ప్రతిష్టాచారాలు కూడా మనం వివరించుకున్నాం. అందులో వాయిద్యాలు వాయింపగా అందరూ ఏం చేయాలంట? గాయకులు స్తుతిగీతాలు పాడాలి. రెండవదిగా యాజకులు యొక్కయు లేవీయుల యొక్కయు జనుల యొక్కయు శుద్ధీకరణ, అంటే మందిరంలో ప్రవేశించేటప్పుడు ప్రాకారంలో అడుగు పెట్టేటప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు శుద్ధీకరణ చేసుకోవాలి, అంటే వారిని పవిత్రపరచుకోవాలి కడుక్కొన ద్వారా. అలాగే ప్రధానులు ఊరేగింపు స్తోత్ర కీర్తనలు పాడిన వారి 2 సమూహాలుగా 2 భాగాలుగా విభజించడం. అలాగే బల్యార్పణలు జనుల ఆనంద ధ్వనులు చేయాలి ఖచ్చితంగా. అలాగే దేవుని మందిరపు సేవ కొరకు అధికారులు చేసినటువంటి ఆర్థిక సంబంధించినటువంటి ఏర్పాట్లు, అంటే సేవ కొరకు అర్పణలో, అంటే అర్పించిన సేవ నిమిత్తం, పరిచయ నిమిత్తం. సో అవే చూసాం మనం ఈ 12వ అధ్యాయం. ఈరోజు చివరాఖరి అధ్యాయము 13వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం. ముందుగా 13వ అధ్యాయంలో మనం ఈ చివరాఖరి ఈ నెహెమ్యా గ్రంథంలో చివరాఖరి అధ్యాయం ఇది. ముందుగా నెహెమ్యా గారు పారసీక రాజైనటువంటి అర్తహష దగ్గరికి వెళ్తాడు. అవునా, మీకు జ్ఞాపకం వచ్చిందా? వెళ్ళి ఈయన పని ఏంటి? మళ్ళా మొదటి అధ్యాయంకి వచ్చేది. ఈయన పని ఏంటి? రాజు గారికి పాన్ దగ్గర గిన్నె అందించే ఉద్యోగం. మరి పర్మిషన్ తీసుకుని వచ్చాడు, మరి మధ్యలో కనపడాలి కదా. సో కనపడతాకి వెళ్ళి కొన్ని రోజులు ఉండి వచ్చేటప్పటికి కొంచెం మారింది. తిరిగి వచ్చేటప్పటికి 4 ప్రధానమైనటువంటి ఒక వ్యతిరేకమైనటువంటి విధానాలు కనపడ్డాయి. అది చివరాఖరి 13వ అధ్యాయంలో వాటిని గుర్తించి 4 కనపడతాయి. 4 గుర్తిస్తాడు. ఏంటయి? 4 కీడులను గుర్తించి వెంటనే ఆ దురాచారాన్ని, అంటే 4 దురాచారాలను గుర్తిస్తాడు. ఇప్పుడు అర్థహస్త రాజు గారి దగ్గరికి పర్మిషన్ తీసుకుని వచ్చాడు, అయ్యింది. మరి రాజుకి ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళి చూసి రావాలి, కనపడి రావాలి. నేను యాక్టివ్లో ఉన్నాను, మిమ్మల్ని మర్చిపోలేదు అంటే ఖచ్చితంగా. ఎందుకంటే రాజు దగ్గర మరి పాందాయకుడు అంటే చాలా పెద్ద ఉద్యోగం, అది నేను ఆదిలోనే చెప్పాను. వెళ్ళి చూసి వచ్చే టైంకి 4 దురాచారాలు గుర్తించాడు. వెంటనే వాటిని గుర్తించడం, తిరిగి వాటిని సరి చేయడానికి పూనుకున్నాడు. ఇదే 13వ అధ్యాయం ఒక ముక్కలో చెప్పాలంటే. ఆ దురాచారాలు ఏంటి అన్నవి ఈ 13వ అధ్యాయం చూడండి. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపింపగా అందులో అమ్మోనీయులు కానీ మోయాబీయులు కానీ దేవుని యొక్క సమాజమును ఎన్నటికీ చేరకూడదు. వీరితో విరోధమైనటువంటి వారు అయితే అమ్మోనీయులు, మోయాబీయులు అందరూ ఏంటంటే అన్య సంతతి వారు. దేవుడు అంటే తెలియనిటువంటి వారు, వారితో వీరు సహవాసం చేయకూడదు, వారితో వీరు కలవకూడదు. ప్రత్యేకింపబడినటువంటి జనాంగంగా, పరిశుద్ధ జనాంగంగా ఉన్నటువంటి వారు. వీరెళ్ళి వారితో మెర్జ్ అవ్వకూడదు, కలవకూడదు. దేవుడు ఆల్రెడీ చెప్పాడు, మీరు వారితో ఈవెన్ బియ్యం కూడా అందకూడదు అని చెప్పినప్పుడు ఏం చేశారు? ఎప్పుడైతే వాక్యం విన్నారో, అంటే మోషే ధర్మశాస్త్ర గ్రంథం ద్వారా వాక్యం విన్నారో వెంటనే వారితో వీరు వేరుపారయ్యారు. అంటే నిబంధనను ఖండించబడటం, నిబంధనను ఖండించడం. అంటే దేవుని వాక్యం చదివిన తర్వాత ఇజ్రాయేలు అమ్మోనీయులను మోయాబీల నుండి వేరు చేయబడ్డారంట. ఎప్పుడైతే వాక్యం విన్నారో వేరు చేయబడ్డారంట. చూడండి, వారు అన్నపానములను తీసుకొని ఇజ్రాయేలుకు ఎదురుపడగా వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చినని వ్రాయబడినట్టు కనబడెను. అసలు జ్ఞాపకం వచ్చింది. ఇది ఎక్కడ అనుకుంటారు? బిలాము గుర్తొచ్చాడా? శపించమని, వారిని దీవించమని, శపించమని జ్ఞాపకం వచ్చిందా? వేస్తే బిలాము అక్కడ దాకా వచ్చి ఏం చేస్తాడు? ఆశీర్వదించేస్తాడు. అంటే ఆ శాప వచనాలనే దేవాదేవుడు ఆశీర్వచనంగా మార్చాడు. ఎందుకంటే బిలాము వ్యతిరేకంగా మాట్లాడమని పంపిస్తే దానికి అనుకూలంగా మాట్లాడతాడు. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాడు. అది కనపడింది. వీళ్ళంతా శపించమన్నది ఎవరిని? దేవుని ప్రజల్ని. అన్యులు వీళ్ళే, అమ్మోనీయులు, మోయాబీలు, సంతతి వారే. వారిని ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని చూడండి ఏమంటున్నారు. కాగా జనులు ధర్మశాస్త్రము వినినప్పుడు మిశ్ర జన సమూహమును ఇజ్రాయేలు నుండి
వేరు చేసిరి. మొట్టమొదటిగా సరి చేసింది నెహెమ్యా వచ్చిన తర్వాత, రాజు అర్తహషస్త దగ్గర నుంచి వచ్చిన తర్వాత 4 దురాచారాలు గుర్తించి ఆ 4 దురాచారాల్లో మొట్టమొదటిదే ఆ నిబంధనని ఖండించడం. ఎందుకంటే దేవుడి నిబంధన అంటే వాక్యం అన్నారో ఆ నిబంధనలో ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఎప్పుడైతే మీరు వారితో కలవకూడదో, వారితో మీరు సహవాసం చేయకూడదో అని చెప్పిన విషయాలు జ్ఞాపకం రావడం, వెంటనే ఆ ధర్మశాస్త్రం వాక్యానికి అనుగుణంగా వారు సరి చేసుకున్నారు. వెంటనే వేరైపోయారంట. వాళ్ళ నుంచి దూరం జరిగారు. మొట్టమొదటి రమ్మట అది. అలాగే రెండోదిగా చూడండి, ఇంతకు ముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడకు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వం కలగ చేసుకుని, ఈ టోబియా గుర్తొచ్చిందా? ముగ్గురు ఎవరో ఆటంకాల పరిశ్రమలు. ఎవరో టోబియా, సబ్బలటు, గేసెము. సో ఈ ముగ్గురులో ఈ టోబియా అన్నవాడు ఈ ప్రధానుడైనటువంటి, అంటే వీరిలో ఉన్న వారితో విజయం అందుకుని ఉంటాడు బహుశా. అందుకనే ఎల్యాషీబు టోబియాతో బంధుత్వము కలగజేసిన. బంధుత్వం ఎప్పుడు ఏర్పడుతుంది? ఏదన్నా ఖచ్చితంగా బంధుత్వం ఏర్పడుతుంది వివాహంలోనే. ఇప్పుడు నువ్వు నాకు నువ్వు అన్నయ్యరా ఉండమని అబ్బాయిని అన్న, అది అవ్వదు, అది అవని పని అది. ఇప్పుడు బంధుత్వం ఎప్పుడవుతుంది? ఈరోజు ప్రధానం జరిగింది అంతెందుకు. అవతల మరి అర్థం వారు దాసరోళ్ళు. బంధుత్వం ఏర్పడిందంటే ఒక నిబంధన ద్వారా, ప్రధానమైన నిబంధన ద్వారా వారు పరిశుద్ధ వివాహానికి అనగా జతపరచడానికి నిబంధన చేసుకున్నారు. అంటే బంధుత్వం కలుపుకుంటున్నారు ఒక నిబంధన ద్వారా. అదే ప్రధాన కార్యక్రమం, అంతకుమించి ఏం లేదు. ప్రధానం అంటే ఏంటంటే ఒక నిబంధన చేసుకుంటారు, ఒక ఒప్పందం, ఒక అగ్రిమెంట్. ఎంగేజ్మెంట్ అంటే ఎంగేజ్ అవడం, అంటే ఒక బంధం, రక్త సంబంధాన్ని ఏర్పరచుకోవడం. అది దైవ సాక్షిగా పెళ్లికి ముందు జరిగేది ప్రధానం, జరిగింది అదే. సో ఒకలాంటి బంధుత్వం ఏర్పడిందంటే ఖచ్చితంగా ఈయన ఇవ్వందుకున్నాడు. ఖచ్చితంగా అంటే అబ్బాయిని ఇచ్చుంటాడో అమ్మాయిని ఇచ్చుంటాడో తెలియదు, కానీ మొత్తం మీద బంధుత్వం ఏర్పరచుకుని ఆ బంధు ప్రీతితో ఏం చేశాడు? దేవుని సంబంధించిన గదిని ఈయన గారికి ఇచ్చేస్తారు. ఈయన ఎవరు? ఎల్యాషీబు గారు ఈ టోబియా బంధుత్వం కలుపుకున్నాడు కదా, ఆ ఫేవరిజం చూపించి ఈ టోబియాకి ఏం చేశాడు? ఆ గదిని ఇచ్చేశాడు. అది గుర్తిస్తాడు. ఏంటి? దేవుని సంబంధించిన గదిని మన మీదే వ్యతిరేకత కూడగట్టుకున్న టోబియాతో బంధుత్వం పెట్టుకుని నీవు ఇవ్వడం ఎంత మాత్రమో సరైనది కదని, గదిలో ఉన్న వస్తువులన్నీ అంటే దేవుని సంబంధించిన సామాగ్రి పెట్టాలి అందులో. ఆ సామాగ్రి తీసి ఈ టోబియా అనేవాడు ఏంటంటే దాని ఇష్టానుసారంగా దేవుని సంబంధించిన, అంటే ఒక రకంగా చెప్పాలంటే చర్చికి అటాచ్డ్గా ఒక గది పెట్టుకున్నారు. ఆ గది నిమిత్తం ఏంటి? సేవకుల నిమిత్తం వాడుకోవాలనుకోండి. సపోజ్ మనం సొంత పనులకు వెళ్ళి సొంత ఆటలకు వాడుకుంటే అవ్వదు ఒక రకంగా చెప్పాలంటే. పూర్వం, ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు గుళ్ళు ఉన్నాయి, ఫేమస్ అయిన అన్య గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళకి సంబంధించినటువంటి దాని ఏమంటారు, ధనాగారం ఉంటుంది, రాజులు కట్టించేవారు. ఇప్పుడు సపోజ్ గుడి ఉందండి, అన్యుల గుడి ఉంది, హిందూ గుళ్ళు ఉన్నాయి, వానికి సంబంధించినటువంటి పూర్వం ధనాగారాలు ఉండేవి. ఇప్పుడు అనంత పద్మస్వామి టెంపుల్ ఉందా ఎక్కడ, మన తమిళనాడు ఎక్కడ ఉన్నట్టుంది. సో ఆ గది తలుపులు తెరిపితే విపరీతమైనటువంటి బంగారం బయటకు వచ్చిందంట. అంటే దేవునికి ఇచ్చేటువంటి కూడా భద్రపరుస్తారు, దేవునికి అర్పణలు ఇచ్చేవన్నీ కూడా భద్రపరుస్తారు, గదిలో స్టోర్ చేస్తారు. ఆ గది దేని నిమిత్తం? దేవుని నిమిత్తమే, ఆ ఉపకరణాల నిమిత్తమే. లేదు ఖాళీ చేసి నేను అందులో కొలువు తీస్తాను, నేను రెస్ట్ తీసుకున్నాను కుదరదు. సో దైవ సంబంధించినటువంటి ఆ గదిలో ఈ టోబియా వాడు వెళ్ళి సొంత పనులకు వాడుకున్నాడు. తన సామాగ్రి పెట్టుకుని తన ఇష్టానుసారంగా ఉన్నట్టున్నాడు. బహుశా ఏం చేశాడు? వెంటనే గుర్తించి ఆ గదిలో ఉన్న వస్తువులన్నీ పారేస్తాడు. ఖాళీ ఏం చేస్తాడు గదిని? ఎందుకంటే దేవుని అది, దేవుని సంబంధించిన గది, అదే కనపడుతుంది మనకి. చూడండి రెండోదిగా చూడండి, టోబియాను తొలగించడం. 4-9 యాజకుడికి ఎల్యాషీబు దేవుని మందిరంలో టోబియాకు గది సిద్ధం చేయగా నెహెమ్యా ఆగ్రహంతో టోబియా వస్తువులను బయటకు విసిరేసి ఆ గదులను శుద్ధి చేయించాడు. ఇదే రెండో పాయింట్, రెండో విషయం. 4 వాటిలో రెండోది చదువుకుందాం. చూడండి, ఎల్యాషీబు టోబియాతో బంధుత్వం కలుగజేసుకున్నాను. సో చూడండి, నైవేద్యమును, సాంబ్రాణి పాత్రను, గిన్నెలలో 10వ భాగమును, క్రొత్త ద్రాక్షారసమును, లేవీయులకును, గాయకులకును, ద్వారపాలకులకును ఏర్పడిన నూనెయు, యాజకులకు తేవలసిన ప్రతిష్ఠ వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గది సిద్ధము చేసి ఉండెను. ఆ సమయంలో నేను యెరూషలేములో ఉండలేదు. ఎక్కడికి వెళ్ళాడు? అర్తహషస్త దగ్గర ఉన్నాడు. చూడండి, లేని టైంలో వీళ్ళు సొంత ప్రయత్నాలు చేసుకుని వీళ్ళు ఆధిపత్యం చలాయించుకున్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తించి. ఎందుకంటే వెళ్ళిపోయాడు నెహెమ్యా.
నెహెమ్యా ప్రతిదానికి అడ్డేస్తూ ఉంటాడు. సో ఈ లేడు, ఇంకా రాడేమనుకున్నారు బహుశా, మొత్తం స్వాధీనం చేసుకుని ఇష్టానుసారంగా ఉన్నారు. అందులో ఏముంచాలంట, క్రొత్త ద్రాక్షరసం, సాంబ్రాణి, నైవేద్యాలు, పాత్రలు, గింజలు, మొత్తం దేవునికి అర్పణలు అర్పించే దేవుని సామాగ్రి ఉండాలి అందులో. ఈయన ఏం చేశాడు, అన్ని తీసి ఈయన వస్తువులు పెట్టుకుని నాకు తెలిసి యాప్ పెడుతున్నాడు, వచ్చి రెస్ట్ తీసుకున్నాడంట. నాకు తెలిసి గెస్ట్ రూమ్ చేసుకుని ఉంటాడు బహుశా టోబీ అనేవాడు. చూశాడంట. ఆ టైంలో ఈయన లేరు, ఎవరో నెహెమ్యా గారు లేరు. ఎందుకనగా చూడండి వివరణ ఇస్తున్నాడు. ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్తహష్ట ఏలుబడి యందు 32వ సంవత్సరమున నేను రాజును దర్శించుకొని కొన్ని దినములైన తర్వాత రాజునంత సెలవు పుచ్చుకొని యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీము దేవుని మందిరంలో టోబియాకు ఒక గది ఏర్పరిచి చేసిన కీడంతయు తెలుసుకొని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రము చేయుడని ఆజ్ఞాపింపగా వారు అలాగూ చేసేది. చూసారా, వివరణ కూడా ఇచ్చేసాడు. నేను అక్కడ లేను, ఎక్కడికి వెళ్ళానంటే రాజుగారు దగ్గర సెలవు పుచ్చుకోవడానికి కనపడే వస్తాకి వెళ్ళాను. ఇంతలోనే టోబియా అనేవాడు ఏం చేశాడు, ఇలా చేశాడు. వెంటనే గదిలో ఉన్న వస్తువులన్నీ పారవేసి గదిని శుద్ధీకరించారండి. నిజంగా అందరూ అలాగే చేశారు. ఎందుకంటే చూడండి, నెహెమ్యా లేడు అక్కడ. సో వీళ్ళ ఆధిపత్యం చలాయించేవారు అన్నమాట. సో అది జరిగింది. అది రెండోది. అయితే చూడండి మూడోది దశమ భాగాల విషయంలో. సో లేవీయులకు ఇవ్వాల్సిన దశమ భాగాలు ఇవ్వకపోవడంతో వారు పొలాలకు వెళ్ళిపోయారని తెలుసుకున్న నెహెమ్యా వాటిని తిరిగి యథాస్థితికి తెచ్చాడు. లేవీయులకి ఏమలే, స్వాస్థ్యం ఇవ్వలే. లేవీయులు 10వ వంతు ఖచ్చితంగా వారికి ఇవ్వాల్సిన, ఎందుకంటే దేవుడు వారికి స్వాస్థ్యం ఇవ్వలేదు, అది ఇచ్చాడు, వారికి ఆజ్ఞగా ఇచ్చాడు, ఇవ్వాలి సేవకులకి. సో అది వెళ్ళట్లేదంట. అది కూడా తెలుసుకున్నాడు. పాపం వాళ్ళు ఆ దశమ భాగాలు ఆ అర్పణలో వీళ్ళకి రాక పనులకు పొలాలకు వెళ్ళిపోయారంట. చూడండి, బాధాకరం లేదండి. దేవుని ఆజ్ఞ బొద్దుగా మీరేసేలేదు. సో మూడోదిగా చూడండి, పిమ్మట మందిరపు పాత్రలను, నైవేద్య పదార్థములను, సాంబ్రాణి నేను అక్కడికి మరలా తెప్పించి తిని, మరియు లేవీయులకు రావాల్సిన పాళ్ళు వారికి అందకపోవట చేత సేవ చేయు లేవీయులను, గాయకులను తమ పొలములకు పారిపోయిరని తెలుసుకొని నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములో ఉంచి తిని. చూడండి, పాపం వాళ్ళని వెళ్ళగొట్టారు. వాళ్ళకి ఏమి ఇవ్వట్లే. ఏం చేస్తారు, పారిపోయారు, పొలాలకు ఏదో పని చేసుకుంటే వెళ్ళిపోయారు. మరి వాళ్ళు గడవాలి కదా. మరి సేవకుడికి మీరు సందాలు తినకండి, మీరు సందాలు ఇది అవ్వకండి, మీరు తినటానికి లేదంటే సేవ మరి సమస్తం విడిచిపెట్టి వస్తారు కదా. ఇప్పుడు సేవకులైనా ఉన్నారండి, దోచుకునే సేవకులు ఉన్నారు, యథార్థంగా పనిచేసుకున్న సేవకులు కూడా ఉన్నారు. వచ్చిన చిన్న డబ్బులని దేవుని పని కోసం ఏదో విధంగా ఖర్చు పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడే ఇస్తాడు ఖర్చు పెట్టుకుంటే, ఖర్చు పెట్టేస్తే దేవునికి ఇచ్చేస్తే ఆయన ఏదో రూపంలో ఇస్తాడని నిజమైన సేవకులు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఉన్నతమైన స్థితిలో ఉన్న సేవకులు కూడా ఇంకా రాని అంటారు ఈ రోజుల్లో. వ్యాపారం చేసి పడేసారు. చూడట్లేదా యూట్యూబ్లో అట్లా విపరీతమైన పోకట్లు, సందాల కోసం, ఆటల కోసం, వాళ్ళ లగ్జరీల కోసం, వాళ్ళ అవసరాల నిమిత్తం. సో అలా చేస్తున్నారు. కానీ నిజమైన సేవకుడు వీటిని ఆశించండి. నిజంగా ఓకే, సేవకుడు పోషించబడాలి సంఘం ద్వారా, కానీ ఎంతవరకు మొత్తం పీల్చి పిప్పి చేయకూడదు విశ్వాసుల్ని. అవునా, వాళ్ళు స్వేచ్ఛార్పణలు ఇవ్వాలి, స్వేచ్ఛగా ఇవ్వాలి. అమ్మ మీరు రండి, మీరు తేటలేదు, మీరు దశం బాగాలేదు, ఇవ్వట్లేదు, అలా వెళ్తారు దాని గురించి మాట్లాడకూడదు, చెప్పొచ్చు సేవకుడు. సో దాన్నే ప్రాముఖ్యంగా చేసుకుని అమ్మ మీరు ఇవ్వాలి ఖచ్చితంగా, అలా శోధించకూడదు. వాళ్ళ మనఃపూర్వకంగా ఇచ్చేటట్టుగా సేవకుడు బాగా చేయాలి, అంతేగాని అలాగా చేయకూడదు అనమాట. సో చూడండి, ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఏమి ఇవ్వట్లేదు. పాపం వాళ్ళు దేవుడు నియమిస్తున్నటువంటి యాచకులు 10వ వంతు ఇవ్వమని దేవుని ఆజ్ఞ, అది ఇవ్వకుండా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, పాపం వెళ్ళిపోయారు. మరలా వాళ్ళని తీసుకొచ్చి అందుకనే చెప్తాడు, మీరు దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదు, ఎందుకు విడిచిపెడుతున్నారు అసలు? అలాగా సేవకుల పని, వాళ్ళ పని అది. లేవిని వెళ్ళగొట్టి మీరు వాళ్ళని అలాగ పారిపెట్టేట్టు చేశారని వాళ్ళ మరలా పోరాడి, అధిపతితో పోరాడి అంతా చేశాడు నిజంగా. అటు తర్వాత యూదులందరూ ధాన్య ద్రాక్షారస తైలములలో 10వ భాగమును ఖజానాలోకి తెచ్చిరి. నమ్మకము గల మనుషులని పేరు పొందిన షెలెమ్యా అను యాజకుని, సాదోకు అను శాస్త్రిని, లేవీలో పెదాయాను ఖజానా మీద నేను కాపర్లుగా నియమించి తిని, వారి చేతి కింద మత్తన్యా కుమారుడైన జక్కూరునకు పుట్టిన
హనాను నియమింపబడెను. మరియు తన సహోదరులకు ఆహారము పంచిపెట్టు పనివారికి నియమింపబడెను. చూడండి, మొత్తం సెపరేట్ చేస్తున్నాడు. మూడవదిగా దశమ భాగాల విషయంలో వేరు చేసినటువంటి వాటిని సరి చేశాడు. నాలుగవదిగా చూద్దాం, విశ్రాంతి దినమును కాపాడడం. సో విశ్రాంతి దినం 15 నుంచి 22 వచనంలో విశ్రాంతి దినంలో అంటే వ్యాపారం చేస్తున్నాడు. విశ్రాంతి దినంలో ఏం చేయాలి? ఏమి చేయకూడదు. ఏం చేయాలంటే ఆ పని ఈ పని ఏమి చేయకూడదు. రెస్ట్ అంటే విశ్రాంతి దినం అంటే పరిశుద్ధంగా ఆచరించాలి. ఏ పని చేయకూడదు. ఈవెన్ నువ్వు అసలు ఏ పనికి కూడా వెళ్ళకూడదు, పనిలో కూడా వెళ్ళకూడదు. పరిశుద్ధంగా ఆచరించాలంటే దేవుని సన్నిధిని గడపాలి. నువ్వు ఏ పని కూడా వెళ్ళకూడదు. నీ దాసీలు కూడా ఎక్కడికే అసలు పని చెప్పకూడదు, నువ్వు పని చేయకూడదు. అలాగే విశ్రాంతిని పరిశుద్ధంగా ఆచరించాలి. మన క్రైస్తవులు అయినటువంటి మనం కూడా ప్రభు దినాన్ని ఏం చేస్తున్నాం? నిర్లక్ష్య పెడుతున్నామా? మానేస్తాం. చాలా సందర్భాల్లో మానకూడదు. ప్రతిదీ లెక్క కడతాడు. నువ్వు ఎన్నిసార్లు నేను ఎక్కడ ఏ పని అక్కడ వేసుకుంటాడు అటెండెన్స్. విశ్రాంతి దినం ఖచ్చితంగా అంటే ఆదివారం ప్రభు దినం కనుక దేవుని మందిరానికి రావాలి, మానకూడదు. అది వీరేం చేస్తున్నారు? విశ్రాంతి దినాన్ని నెహెమ్యా ఒక రకంగా చెప్పాలంటే మరలా పాటించమన్నట్టు చేశాడు. వీళ్ళు ఏం చేస్తారంట? విశ్రాంతి దినంలో వర్తకం అంటే వ్యాపారాలు చేస్తున్నారు. వ్యాపారాలు చేసుకుంటున్నారు. చేసుకోవడమే కాదు, యెరూషలేము గుమ్మాలని మూసేసి ఆ దినాన్ని పరిశుద్ధంగా పాటించట్లేదు. దాన్ని అంతా సరిచేసి పరిశుద్ధంగా పాటించాలి. గుమ్మముల దగ్గర కాపలాదారులుగా పెట్టి ఖచ్చితంగా విశ్రాంతి దినాన్ని పాటించాలని చెప్తున్నాడు. చూడండి, నా దేవా, ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరముకు దాని ఆచారమును జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండము అంటూ చూడండి 15వ వచనంలో 15 నుంచి 22వ వచనం వరకు చూడండి. ఆ దినములలో యూదుల్లో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు, గింజల తొట్టలో పోయిటయు, గాడిదల మీద బరువులు మోపుటయు, ద్రాక్షరసమును, ద్రాక్ష పండ్లను, అంజూరపు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమును యెరూషలేమునకు తీసుకొని వచ్చుటయు చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించి తిని. ఎందుకంటే వ్యాపారం చేయకూడదు, నువ్వు ఏ పని చేయకూడదు. నీ దాసీలు కూడా, నీవు ఎవరు కూడా పని చేయకూడదు. వీళ్ళు పని చేయడం కాదు కదా, వ్యాపారం చేస్తున్నారు. అక్కడ పని పక్కనెట్టండి, వ్యాపారాలు చేసుకుంటారంట. సో దాన్ని ఖండించాడు, సరిచేశాడు. విశ్రాంతి దినం గురించి ఇంకేం చేశాడు? తూరు దేశస్తులను కాపురం ఉండి యెరూషలేములోను విశ్రాంతి దినంలో యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులు తెచ్చి అమ్ముచుండిరి. అంతటి యూదులు ప్రధానులను నేను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? మీ పితరులు ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదకి ఈ పట్టణస్థుల మీదకి కీడు రప్పింపలేదా? మరి రప్పించలేదు. మొత్తం మీరేసాడు ఆజ్ఞ. మొత్తం ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేశాడు. ధర్మశాస్త్రం ఇవన్నీ ఉన్నాయి. విశ్రాంతి దినాన్ని మీరు పరిశుద్ధంగా ఆచరించాలి, అది మీకు పరిశుద్ధ దినము చెప్పాడా లేదా? మరి మీరు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. మీ పితరులు ఇలా చేశారు, విశ్రాంతి దినాన్ని మర్చిపోయారు, ఇష్టానుసారంగా గడిపారు. కానీ దేవుని ఉగ్రత మనకే మన మన వారందరి మీదకే రాలేదా? మన పట్టణస్థుల మీద అందరికీ కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి ఇజ్రాయేల్ మీదకి కోపము మరీ అధికముగా రప్పించుచున్నారని చెప్పి తిని. మీరు ఇలా చేస్తే మామూలుగా ఉండదు, దేవుని ఉగ్రత భయంకరంగా ఉంటది అని చెప్తాడు వాళ్ళకి. మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలనియు విశ్రాంతి దినము గడిచే వరకు వాటిని తీయకూడదనియు నేను ఆజ్ఞాపించితిని. మరియు విశ్రాంతి దినమును ఏ పరువైనను లోపలికి రాకుండా గుమ్మముల యొక్క నా పనివారిలో కొందరిని కావలించితిని. పలుకులు మూసాడు, అంతే, పరిగెళ్ళిపోతారండి. మనం కూడా మూసేయాలి. ఇక్కడ అక్కడ చివరితో గేట్లు ఎట్టేసి ఆదివారం మూసేయాలి. కాంతనే ప్రార్థనకి రావాలండి. మొత్తం కావాలి. చర్చికి రాలేదండి, చర్చికి పనికి వెళ్ళిపోతారండి, ఎక్కడికి వెళ్ళిపోతారు చర్చికి రండి అనాలన్నమాట. మనం కూడా ఇక్కడ అదే జరిగింది. నేనేమో ఎలాగే చేశాడు, మొత్తం బొమ్మల దగ్గర మొత్తం పెట్టేసి చూడండి చక్కగా నిజంగా భలే ఆశ్చర్యమేస్తుంది.
విశ్రాంతి దినములు ఏ పని లోపల రాకుండా గుమ్మముల యొద్ద నా పని వారిలో కొందరిని కావలి ఉంచితిని. చూడండి ఎంత ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను నిజంగా దేవుని పిల్లలు తప్పిపోకుండా. ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తే మిగతా నీతిమంతులు అందరి మీదకి వచ్చేస్తాయి కదా. చేసిన వాళ్ళకి మొత్తం అందరి మీదకి దేవుని ముందు వస్తుంది కదా. అంతనా ప్రభు నీ నీతిమంతుడు అంటే నువ్వు అందరూ గుంపులో నువ్వు ఉంటే వేరైపోవాలి అక్కడికి దూరంగా. ఉంటారు కదా కీర్తన గ్రంథంలో, దృష్టిని ఆలోచించినప్పుడు నడవక అపహాసులు కూర్చుంటుండగా దేవారాత్రులు అంతే దూరం ఉండాలి. మరి వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతోనే ఉంటే అలాగే ఉంటుంది. సో అదే చెప్తున్నాడు ఇక్కడ, కావలిగా ఉంచుకుని. సో చూడండి, ఇంకా వర్తకులను నానా విధమైన వస్తువులను అమ్మవారిని 1-2 మార్లు యెరూషలేము అవతల బస చేసుకొనగా నేను వారిని గద్దించి వారితో ఇట్లాంటని, మీరు గోడ చోటను ఎందుకు బస చేసుకుంటారు? మీరు ఇంకొకసారి ఇలాగ చేసిన మిమ్మల్ని పట్టుకుందని చెప్పి తిని. సో చూడండి, అంటే విశ్రాంతిగా ఆ మందిరం దగ్గర గోడ దగ్గర ఆ ప్రాకారం దగ్గర నక్కేసి అక్కడే ఉండి వ్యాపారం చేసుకుంటాకి. అక్కడే ఉండి వీళ్ళని ఏం చేస్తారో వ్యాపారం చేయడానికి, అంటే వాళ్ళు వస్తువులు అమ్ముతానండి, కొని కూడా వస్తారా లేదా? ఇప్పుడు దుకాణం షట్టర్ తీస్తేనే అమ్ముతున్నారని తెలుస్తాం. దుకాణం మూసుంటే ఎలా మనం మూసేసి ఉన్నారు, దూరం నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాం. తీసుంటే అమ్ముతున్నాను లెక్క. వీళ్ళు అక్కడ రెడీగా స్టాక్ ఎత్తుకుని ఉంటే వర్తకం జరుగుతుంది, ఏదోటి కొనొచ్చు. అంటే వీళ్ళు అమ్ముతున్నారంటే వీళ్ళు కొంటాకి వెళ్ళి వెళ్తున్నారు, చేపలు కొనుక్కుంటాకి వెళ్తున్నారు. ఇందులో చేపలు కూడా అమ్మేవాడు తూర్పు దేశం నుంచి వచ్చేస్తున్నారంట. తూర్పు దేశస్తులు వచ్చేస్తున్నారంట. అక్కడ కాపురం ఉండి చేపల వ్యాపారం చేస్తారు, చేపలు అమ్ముతున్నారు. ఈ కొంటకి వెళ్ళిపోతారు. అక్కడ చేపలు ఉన్నాయంటే కొంటకి వెళ్తారు. అంతేనా? ఏమీ లేకపోతే ఎవరు వెళ్తారు? ఏమీ వెళ్ళరు, అక్కడే ఉంటారు. సో వీళ్ళు ఈ విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఏంటంటే పురుకొలుపుతాకి ఆస్కారం, అంటే వీళ్ళు వెళ్తాక ఆస్కారం అయిన వాటిని ఆపుతున్నాడు ఇక్కడ. చేపలు అమ్మేవన్నీ మీరు చేయకండి, అమ్మకండి, మీరు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా పాటించమన్నాడు దేవుడు. ఆ గోడ చాటు మీరు ఎందుకు ఇక్కడ ఉంటున్నారు? ఇంకోసారి ఇక్కడ కనపడ్డారంటే మిమ్మల్ని ఏం చేస్తాడు? పట్టుకుందని చెప్పి తిని. అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరి రాలేదు. వార్నింగ్ ఇచ్చాడు, ఇంకొకసారి కానీ విశ్రాంతి దినం మీరు వ్యాపారం చేశారో. ఇదే సందర్భం ఎక్కడ కనపడతాయి? ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన మందిరంలో గడిపెట్టినప్పుడు 3 గోవులు అమ్ముతాడు, వ్యాపారం చేశాడు. నా మందిరాన్ని దొంగల గుహగా చేస్తారు మీరు అని మొత్తం తోసి పడేస్తాడు ఆయన. చేయకూడదు వ్యాపారం. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. పరిశుద్ధంగా ఆచరణ మానేగా అందులో వ్యాపారం పెట్టారంటే చూడండి, మీకు ఈ పరిస్థితి ఎక్కడ కనపడుతుంది తెలుసా? గుణదల్లో కనపడుతుంది, ఇక్కడ దగ్గర ఉన్న గౌరీపట్నంలో కనపడుతుంది. అవునా? వ్యాపారం దేవుడి మందిరం ఆనుకుని అన్ని స్టాల్సే. చూడండి, అప్పుడు తమను తాము పవిత్రపరచుకున్న వాళ్ళని విశ్రాంతి దినమును ఆచరించుటకును వచ్చి గుమ్మములను కాపాడుకుని వాళ్ళని లేవీలకు నేను ఆజ్ఞాపించుకుని, నా దేవా ఈయనను కూర్చి నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించము. ప్రతి దానికి ప్రార్థనాపూర్వకంగా నెహెమ్యా ఎంత చక్కగా ప్రార్థనాపరుడు. మీకు అర్థం అవ్వాలంటే దీన్ని బట్టి నెహెమ్యా గొప్ప ప్రార్థనాపరుడు. సో చూడండి, విశ్రాంతి దినాన్ని అలా కాపాడమాట. అలాగే చూడండి, చివరాఖరిలో మనకి చూడండి అన్య స్త్రీలతో వివాహాలు, దీన్ని గుర్తించాడు. ఇదే విషయాన్ని ఎజ్రా గారు కూడా ఖండించాడు. అవునా? అన్య స్త్రీలు వివాహం చేసుకున్నాడు. చూడండి, అన్య జాతి స్త్రీలను వివాహం చేసుకున్న వారిని, వారి పిల్లలను యోధా భాష మాట్లాడలేని వారిని తీవ్రంగా ఖండించాడు. అంటే యూదు భాష మాట్లాడాలి ఖచ్చితంగా. మరి వీళ్ళు ఆలయాలతో పెళ్లిళ్ళు చేసుకుంటే ఇలా భాష ఇంకేమంటారు? పుట్టే పిల్లలు భాష మాట్లాడరు. అది ఖండించాడు ఇక్కడ. సో చూడండి, అదే విషయం మనం జ్ఞాపకం చేసుకుంది 23 నుంచి. ఆ దినముల్లో అష్టోదు అమ్మోను మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహం చేసుకొని కొందరు యూదులు నాకు కనపడేది. సో అట్ ద సేమ్ టైం ఎజ్రా గారు కూడా కనపడి వస్త్రాలు చింపుకున్నాడు ఆయన. అయ్యి బాబు మీరేంటి వాళ్ళతో వివాహాలు చేసుకుని కలిసిపోయి పిల్లలు కనేసారు, మొత్తం చూస్తే అందరూ ఏళ్ళే ఉన్నారు, అందరూ మీరేమన్నారు ఏంటిది? అందులో ప్రధానులు, లేవీలు, యాజకులు అందరూ ఉన్నారే, ఒక్కళ్ళు లేరని లేదు, అందరూ కలిసిపోయారు వాళ్ళతో వివాహాలు చేసుకోకుండా. వాళ్ళతో పిల్లలు కూడా పెద్ద అయిపోయారు. ఎజ్రా గారు అందరూ కనపడతారు మనకి. సో చూడండి, ఇక్కడ కూడా గుర్తించారంట, ఎవరికి కనపడరు. ఎందుకంటే ఎజ్రా ఉన్న టైంలో నెహెమ్యా ఇద్దరు సమకాలికులు. ఈయన కూడా కంటపడింది, ఈయన కూడా చూశాడు. సో చూడండి, వారి కుమారులో సగం మంది అష్టోదు భాష మాట్లాడువారు. చూడండి, ఇప్పుడు
మన తెలుగు వాళ్ళు వెళ్ళి చైనా అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు అనమాట. సపోజ్ ఆ పుట్టే పిల్లడు చైనా భాష మాట్లాడితే ఎలా ఉంటుంది? ఈ భాష మాట్లాడితే ఇది యూదుడు కాదని గుర్తుపడేస్తాం, ఇది చైనా కూడా అంటాం. అవునా? అదే పరిస్థితి. భాష ఒక మారిపోయింది. అది గుర్తించాడు. ఎందుకంటే నువ్వు యూదుడు, కానీ నువ్వు మాట్లాడే భాష యోధా భాష కాదే, ఇబ్రూ కాదే. నువ్వేంటి చైనా మాట్లాడుతున్నావు? నువ్వేంటి ఏదో మాట్లాడుతున్నావు? ఈ భాష అని కాదు అని గుర్తించాడు వెంటనే. సో సగం మంది ఉన్నారంట, అష్టోదు భాష మాట్లాడుతున్నారంట. వారు ఆయా భాషలో మాట్లాడేవారు, కానీ యూదుల భాష వారిలో ఎవరికి రాదు. యూదుడు అయి ఉండి నువ్వు యూదా భాష మాట్లాడకపోతే ఎలాగ? చూడండి, అదే గుర్తించాడు. అంతటి నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికి వేసి, మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు, మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలనని వారి చేత దేవుని పేరట ప్రమాణము చేయించి ఇట్టి కార్యము జరిగించి ఇజ్రాయేలు రాజైన సొలొమోను పాపము చేయలేదా? అదే జ్ఞాపకం చేస్తాడు. ఏం చేయాలంట? సొలొమోను గారు ఇలాగే ఐగుప్తు ఫరో కుమార్తెను తీసుకొచ్చాడు, అది చాలంట. ఆల్రెడీ ఆయన చాలా మంది ఉన్నారు భార్యలు, అది చాలదంటూ వెళ్ళి ఐగుప్తు దేశం నుంచి తెచ్చుకున్నాడు ఫరో కుమార్తె. తెచ్చుకుని ఆమె ఏం చేసింది? అటు తిప్పేసిందంటే విగ్రహాల వైపు. మరి పాపం మూట కట్టుకోదా? పాపం చేయలేదా? ఎంతటి జ్ఞాని! అలాంటి జ్ఞాని సొలొమోను గారు అన్య స్త్రీని వివాహం చేసుకుని ఏవయ్యాడు? పతనం అయ్యాడు చివరికే. అందుకనే ఇక్కడ జ్ఞాని సొలొమోనుని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలు రాజు ఈ సొలొమోను పాపము చేయలేదా? జ్ఞాపకం చేస్తున్నాడు. చేయలేదా? చేశాడు. అనేక జన్మల్లో అతని వంటి రాజు లేకపోయినను అతను తన దేవుని చేత ప్రేమింపబడిన వాడే ఇజ్రాయేల్ అందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? అందుకనే వద్దన్నాడు దేవుడు అని చెప్తున్నాడు ఇక్కడ. సొలొమోను గుర్తుపెట్టాడు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న జ్ఞానులంతటిలోనూ ఇది బెస్ట్ ఆయన. హేమాహేమిల్లో ఈయన నెంబర్ 1. ఆయన కీర్తి ప్రతిష్టలు ప్రపంచం అంతా లోకమంతా తెలిసేంతటగా ఉన్న జ్ఞాని అని సొలొమోను హృదయం ఈ అన్య స్త్రీలే కదా తిప్పేసింది అన్నాడు. అందుకని వద్దు, పెళ్లి చేసుకోకండి వాళ్ళని అంటున్నాడు. కాగా ఇంత గొప్ప కీడు చేయనట్లు, మన దేవునికి విరోధముగా పాపం చేయనట్లు అన్య స్త్రీలను వివాహం చేసుకుని మీ వంటి వారి మాటలను మేము ఆలకించవచ్చునా అని అడిగితిని. ప్రధాన యాజకుడును ఎల్యాషీబు కుమారుడైన యోయాదా కుమారుడు ఒకడు హోరోనీయుడైన సబ్బలటునకు అల్లుడాయను. సో శబాసిక వీళ్ళందరూ వీళ్ళని హేళన చేసిన వాళ్ళు ఏమయ్యాడు? అల్లుడు అయ్యాడంట. అది చెప్పనా? బంధుత్వం కలిసిపోయింది, పెళ్లి చేసుకున్నారు. అల్లుడు అంటే కుమార్తెని ఇచ్చాడు. ఇక్కడ అర్థమైంది, క్లారిటీ వచ్చిందా? కుమార్తెని ఇచ్చాడు ఎలీషీబు. వివాహం చేసుకున్నాడు, అల్లుడు అయ్యాడు ఎలీషీబుకి ఈయన. అది జరిగింది. ఈయనేమో అన్యుడు, ఈయనేమో యూదుడు, దేవుని బిడ్డ. అవునా? వెళ్ళి అల్లుడు తెచ్చుకున్నాడు. దాన్ని బట్టి నేను అతని నా యొద్ద నుండి తరిమేసేటంట. నా దేవా, వారు యాజక ధర్మపు నిబంధనను లేవీయుల నిబంధనను అపవిత్రపరిచింది కనుక వారిని జ్ఞాపకం ఉంచుకోను. ఖచ్చితంగా నిబంధన మేరతే దాని పర్యవసానం తరతరాలు విడిచిపెట్టదు, వెంటాడుతుంది. ఖచ్చితంగా నిబంధన మేరతే దేవుడు ఏం మాత్రం కూడా క్షమించేవాడు కాదు. ఇలాగున వారి ఏ పరదేశంలోనూ కలియకుండా వారిని పవిత్రపరిచి ప్రతి యాజకుడును ప్రతి లేవిడును విధి ప్రకారముగా సేవ చేయనట్లు నియమించి తిని, మరియు కావలసి వచ్చినప్పుడల్లా కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసుకొని వచ్చినట్లుగా నేను నియమించి తిని అంటూ నేను చివరాకర్లో చూడండి, నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకోనము. సో చివరాకర్లో కూడా ప్రార్థన విజ్ఞాపన ముగింపు కూడా నెహెమ్యా గారు అంటే గొప్ప ప్రార్థనా పరుడు. ప్రతిసారి నన్ను జ్ఞాపకం ఉంచుకో, ఎందుకంటే నేను నీ తట్టు తిరిగి నేను నీ చిత్త ప్రకారమే జరిగించానని, ప్రతిదీ నీకు విరోధముగా ఉన్న ప్రతి దాన్ని గుర్తించాను, దానన్నింటినీ నేను సరిచేశాను, దయతో నన్ను జ్ఞాపకం ఉంచుకో. ఎంత గొప్ప నిజంగా అసలు అంటూనే చూడండి, ఈ అధ్యాయం చివరిలో నెహెమ్యా తన పనుల కోసం నా దేవా దీన్ని బట్టి నన్ను జ్ఞాపకం చేసుకోమని అని ప్రార్థన
చేయడం చాలా గొప్ప. ఇది ఉండాలండి. ప్రతి ఒక్క విశ్వాసి కూడా ప్రార్థనా పరమైన జీవితం ఉండాలి. సో గొప్ప ప్రార్థనాపరుడు. సో చూడండి ఎన్ని వచ్చినాయి మొత్తం, దాదాపుగా 5 4 వచ్చినాయా? 5 వచ్చినాయి. నిబంధన ఖండించడం, టోబియాన్ని తొలగించడం, దశమ భాగాల విషయం, విశ్రాంతి దినాన్ని కాపాడటం, అన్య స్త్రీలతో వివాహాన్ని వ్యతిరేకించడం, 5 వచ్చినాయి మొత్తం మీద. అవునా? సో ఈ 5 కూడా ఈ చివరి అక్కడ అధ్యాయంలో నెహెమ్యా ఆయన రాజు అనుకున్న అర్తహషస్త దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చే టైంలో ఆయనకి గుర్తించినవి, సరి చేసినవి దురాచారంలో ఈ 5 కనపడ్డాయి మనకి ముఖ్యంగా. సో ఈ 5ని సరి చేసి మరి చివరి అక్కడికి దేవునికి ప్రార్థన చేసి ఆయన్ని నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవునికి ప్రార్థన చేయడం ద్వారా మరి నెహెమ్యా గ్రంథం ముగిసిందండి. మరి ఎస్తేరు గ్రంథం వచ్చే బైబిల్ తరగతిలో మనం ధ్యానం చేసుకుందాం బైబిల్ క్లాస్లో. సో శ్రద్ధగా అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. కృపగలదండి దైవం దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి మరి స్తోత్రాలు చెల్లించుకున్నాము ప్రభా. మరి ఇంతవరకు మరి నెహెమ్యా గ్రంథం చివరి అధ్యాయం 13వ అధ్యాయం వివరించుకుని మరి శ్రేష్టమైన సంగీతాన్ని ధ్యానించడంలో మీ యొక్క ఆత్మ సహాయాన్ని ఇప్పుడు మాకు అనుగ్రహించినందుకు మరి చక్కటి ఈ నెహెమ్యా గ్రంథం ద్వారా మరి అనేక విషయాలు మేము జ్ఞాపకం ఉంచుకుని మా హృదయంలో భద్రపరుచుకుని మేము అట్టి రీతిగా మరి 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 నడవకుండా మీరు అనేక విషయాలు హృదయంలో భద్రపరుచుకోలాగా సహాయం అనిపించిన మా ప్రభు. మరి సమయంలో మరి చేయవలసిన ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి మరిసారి పేరు జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశ్రయించిన మా ప్రభు. మరి రాత్రికాల సమయంలో సహాయాన్ని జ్ఞాపకం చేసుకోండి. సమయంలో ఎవరికి ప్రార్థన అవసరన్నారో వారి అవసరాలు తీర్చండి మా ప్రభు. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని ముట్టి స్వస్థపరిచి ప్రభు చూపించండి, సహాయం అందించిన మా ప్రభు. అలాగే మరి తండ్రి విదేశాల్లో ప్రతి ఒక్క సహోదరికి కూడా మరి పేరు మరి జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశ్రయించమని మా ప్రభు. మరి వచ్చే నెలలో మొదటి ప్రభుత్వంలో జరిపి ప్రేమ విందు కార్యక్రమంలో ప్రార్థించిన మా తండ్రి మరి జనపల్లి కుమారు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే మరి ఆ కుటుంబం మరి చక్కటి ప్రేమని మరి భోజన పదార్థాలను తండ్రి మరి ఏర్పరచడానికి వారి కుటుంబం మరి ముందుకు రావడం తండ్రి మరి అందును బట్టి కుటుంబాన్ని మరి ప్రేమించిన పిల్లలందరినీ మరి జ్ఞాపకం చేసుకుంటే దీవించండి, ఆశ్రయించిన మా ప్రభు. అలాగే మన తండ్రి చక్కటి మంచి వాతావరణంలో కార్యక్రమం జరిగించుకోవడానికి చూపించిన మా ప్రభు. అలాగే మన తండ్రి ఉచితమైతే మరొక బైబిల్ శాస్త్రం మేము కలుసుకుని మరొక అధ్యాయాన్ని వివరించుకోవడానికి మాకు మరొక తరగతిని మా పనికి ఇచ్చినమని మరి ముగించిన వేసుకుంటే వారికి మంత్రంతో తోడేంటి క్షేమంగా వారి చేర్చి నడిపించమని ఈ పాస చేర్చమని యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పట్ల తండ్రి.